ఈ నెల 11న జరిగే మక్తల్ మున్సిపల్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరఫున విరివిగా ప్రచారం నిర్వహిస్తూ లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఈరోజు ఉదయం 14వ వార్డులో బీజేపీ అభ్యర్థి రాధమ్మకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత 11వ వార్డులో కొల్పూరు జయమ్మ కొండయ్య మేస్త్రి, 16వ వార్డులో కొల్పూరు జయమ్మ కొండయ్య మేస్త్రి అభ్యర్థిత్వాన్ని మద్దతు పలుకుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కమలం జెండా మాది, భారతీయ జనతా పార్టీ మాది. గత 2 టర్ములుగా ఈ వార్డుకు కొండయ్య మేస్త్రి చేసిన సేవలను మేము గుర్తించుకున్నాం. మళ్ళీ భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతాం, కమలం పువ్వు గుర్తు కోటేస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది, ఆశీర్వదించడం జరుగుతుంది. మక్తల్ పట్టణం మొత్తంలో కూడా ఒక మంచి వాతావరణం. రెండవసారి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలంతా కూడా నిశ్చయించుకొని ఉన్నారు. ఓటర్ మహాశయులంతా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు కోటేయమని. కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత వాగ్దానాలకు, మోసపూరిత మాటలకు, మభ్యపెట్టే మాటలకు, వాళ్ళు వ్యసనాలకు బానిసలు చేసే విధంగా ప్రవర్తించే తీరుకు వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని కమలం పువ్వు గుర్తు కోటేసి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలన్నీ కూడా ఏ విధంగా అయితే లేదు అధికారంలోకి వచ్చినాక తుంగలో దొక్కారో. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ ఉన్న ఇంతమంది మహిళలు ఉన్నారు. నెలకు 2500 రూపాయలు కాంగ్రెస్ ఇస్తా అని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్లో ఆ విధంగా ఓటేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2500 కాదు కదా, ₹1 ఇచ్చిన పాపన పోలేదు. ముసలి వాళ్లకు పింఛన్లు ఇవ్వలేదు, పింఛన్లు పెంచలేదు. యువకులకు మరి వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామన్నారు, స్కూటీ కాదు కదా కనీసం సైకిల్ కూడా ఇవ్వలేదు. ఏ ఒక్క హామీ. అదేవిధంగా పెళ్ళైన ఆడపిల్లకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం గుర్తు చేస్తేనే కాంగ్రెస్ వాళ్ళకు పట్టపగలు చుక్కలు కనిపిస్తున్నాయి. మా ముఖ్యమంత్రి తప్పుడు హామీ ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బహిర్గతంగా చెప్తున్నారు. కాబట్టి ఈ హామీలన్నీ నెరవేర్చని కాంగ్రెస్కు మళ్ళొక్కసారి ఓటేయద్దు. బీఆర్ఎస్ కథ ముగిసిన చరిత్ర, అది పోటీలో ఎక్కడ కూడా లేదు. పోయినసారి బీజేపీకి బీఆర్ఎస్ పోటీగా ఉన్నది, ఈరోజు బీఆర్ఎస్ కనుమరుగైంది. పోయినసారి కాంగ్రెస్ అడ్రస్ లేదు, ఈసారి కాంగ్రెస్తోనే మాత్రమే మాకు పోటీ ఉంది. కాబట్టి పోయినసారి అధికార పార్టీ బీఆర్ఎస్ను ఎమ్మెల్యేలను ఓడగొట్టి మెజార్టీ సీట్లు గెలిచి మున్సిపాలిటీని కైవసం చేస్తున్నాం. ఈసారి కూడా అధికార పార్టీ తప్పుడు వాగ్దానాలు నిలదీసి ప్రజల్లో మద్దతు కూడా వాళ్ళకి మళ్ళీ రెండవసారి కూడా మక్తల్ మున్సిపాలిటీ మీద కమలం పువ్వు జెండా ఎగరేస్తామని చెప్పి అందుకు ప్రజల యొక్క సంపూర్ణ మద్దతు మాకుందని చెప్పి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store